श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత గడిచిన సత్సంగములో ఉపోద్ఘాతముగా మనుషుడి యొక్క మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం, శాస్త్రం అంటే ఏమిటి, శాస్త్రం యొక్క ముఖ్యత్వము, భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత యొక్క ముఖ్యత్వము, ఈ విషయాలను అనేక దృష్టికోణాలలో మనం విన్నాం. లోకంలో ఈ రోజుల్లో మనుషులందరికీ కావాల్సింది, అడగబడేటువంటి ఒక విషయం ఐడి కార్డ్, గుర్తింపు అట్ట. ఐడి కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డు, ఇలా ఇవన్నిటినీ లింక్ చేస్తూ మన ఫోన్ నెంబర్ని ముఖ్యంగా వాటన్నిటికి లింక్ చేసి, కాబట్టి ఒక మనిషి యొక్క గుర్తింపు ఈ ఐడి కార్డుల మీద ఆధారపడి ఉన్న రోజులు ఇప్పుడు. ఇది వ్యవహారంలో లోకంలో విషయం, కానీ పారమార్థికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో కూడా మనందరము ఇన్ని రకాల ఐడి కార్డులు మనకు ఉన్నప్పటికీ కూడా నిజమైన మన యొక్క గుర్తింపు మనకు తెలియటం లేదు. నన్ను నేను ఎవడను అని గుర్తించలేదు. కాబట్టి అందరికీ ఉన్నటువంటి మరొక ప్రాబ్లం ఏమిటంటే ఐడెంటిటీ క్రైసిస్. దీనికి ఒకటి రెండు ఉదాహరణలు చెప్తే అర్థమవుతుంది బాగా. మగవాడిగా పుట్టి నేను మగవాడినా కాదా అని, మగవాడిలాగానే ఎందుకు ఉండాలి, ఆడదానిలాగా ఉండవచ్చు కదా అని చెప్పి భావిస్తాడు మనుషుడు. ఆడవాళ్ళుగా పుట్టినటువంటి వాళ్ళు నేను ఆడదానిగా పుట్టినా కూడా నేను ఆడదానిలాగా ఎందుకు బిహేవ్ చేయాలి అని చెప్పి మగవాడిలాగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వేషాలు చూస్తే, భాషలు చూస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు చేసే పనులు. కానీ ఇలా చెప్తే అందరికీ నచ్చకపోవచ్చు, కానీ చెప్పాల్సిందే. అప్పుడు ఇంకా ఒక మెట్టు పైకి వెళ్ళి చెప్తాను. దానిగా పుట్టినటువంటి ఒక మనిషి పురుషుడిగా మారాలని దానికోసం ఏదేదో సైన్సు, టెక్నాలజీ, చికిత్సలు అవన్నీ చేసి ఏదో చేస్తున్నారు. మగవాడిగా పుట్టినవాడు తన యొక్క గుర్తింపుని మార్చుకోవాలని చెప్పి, స్త్రీగా మారాలని చెప్పి దానికి కూడా ఏవో ప్రయత్నాలు, ఏవో సైన్స్లో జరుగుతున్నాయి, ఎక్స్పెరిమెంట్లు కొన్ని చేస్తున్నారు కూడా. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? కానీ ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటిది వేరే జంతువులకి దేనికైనా ఉన్నదా? ముందటి సత్సంగంలో ఏం చెప్పాను? జంతువులకు బుద్ధి వికసించలేదు కాబట్టి అవి ప్రకృతి చేత డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్కు తగినట్లుగానే అవి నడుస్తుంటాయి. దానికి ధర్మ అధర్మాల విషయాలు కానీ, పుణ్యపాపాల విషయాలు కానీ, వీటితోటి వాటికి రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. అవి ప్రకృతి నడిపిస్తుంది వాటిని. కాబట్టి వాటికి విల్ పవర్ లేదు కాబట్టి వాటికి ఈ ఐడెంటిటీ క్రైసిస్ అది లేదు. అదేదో అదిగానే ఉంటున్నది. కానీ మనిషి చూడండి, ఈ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చి
చాలా తీవ్రంగా ఉంది. అది ఇప్పుడు ఈ కాలం లోకంలోనే కాదు, మీకు అర్థం కావడానికి ఆ ఉదాహరణలు చెప్పాను. కానీ మనిషి పుట్టాడు అంటేనే అజ్ఞానము చేతనే పుడతాడు. అజ్ఞానముతోటే పుడతాడు. అజ్ఞానమే లేకుండా ఉండుంటే పోయిన జన్మలో జ్ఞానం పొందుంటే ఇప్పుడు పుట్టి ఉండేవాడు కాదు, మరొక శరీరంలోకి వచ్చేవాడు కాదుగా. కాబట్టి మనకు సరే ఇప్పుడు పుట్టిన తర్వాత మరలా బుద్ధి ఉందని మనం నిర్ణయించాం. వీడికి ధర్మం అనేది చెప్పబడింది, నిర్ణయించాం. వీడికి విల్ పవర్ ఉందనేది మనకు తెలుసు. మరి విల్ పవర్ ఉండి ధర్మము బోధించబడి ఇలా ఉన్నటువంటి ఈ మనిషి, బుద్ధి ఉన్నవాడు తన యొక్క నిజమైన గుర్తింపు, ఐడెంటిటీని తెలుసుకోవాలా వద్దా? అలాంటి ఐడెంటిటీ క్రైసిస్ మనందరికీ ఉండుట చేతనే ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టిలో చెప్తాను ఈ విషయాన్ని. నేను మనిషిగా పుట్టానండి. మనిషి పుట్టేటప్పుడే మగవాడిగానో ఆడదానిగానో పుడతారు. అప్పుడు ఈ మనిషి మొదట బేసిక్ స్ట్రక్చర్ కదా. ఆ తర్వాత ఇదే మనిషి, ఈ మగవాడే, ఈ ఆడామిడే వాళ్ళు అనేక రోల్స్ని ప్లే చేస్తారు. ఒకే మనిషిని నేను కొడుకుగాను ఉన్నాను మా తండ్రి గారికి, తల్లిదండ్రులకు. ఆ తర్వాత నేను మా అక్క అన్నదమ్ములకు నేను తమ్ముడుగాను అన్నగాను అట్లా ఉన్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే నేను భార్యకి భర్తగా ఉన్నాను. ఆఫీసులో పనిచేస్తుంటే నేనే ఆఫీసర్గా ఉన్నాను. ఏదైనా సరే ఇట్లా ఈ రోల్స్ అన్నీ మనిషికి మారుతూనే ఉంటాయి జీవితాంతం. ఆ తర్వాత నేనే మామగారిని అవుతాను. ఏదైనా ఇట్లా ఇవి చివరిదాకా రోల్స్ మారుతూ ఉంటాయి కదా. అప్పుడు ఈ మారేటువంటి ఈ రోల్స్ అవి నా నిజమైన స్వరూపమా? చూడండి, ఐడెంటిటీ క్రైసిస్. కానీ ఆ రోల్స్ అన్నిటిని ప్లే చేస్తున్నప్పుడు మనం మరిచిపోయి నేను నిజంగా మొదట మనిషిని, ఆ తర్వాతనే కదా ఈ రోల్స్ అన్ని మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. ఇది తెలియనందువలన నేను మనిషిగా మొదట నా రోల్ ఏమిటి అని చెప్పి నన్ను నేను గుర్తించానంటే ఆ తర్వాత నేను మనిషి శరీరాన్ని కాదని ఆత్మనని గుర్తిస్తాం. కాబట్టి నిజమైన ఐడెంటిటీ మనకు తెలిస్తేనే కానీ ఈ రాంగ్ ఐడెంటిటీ వలన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోవు. అర్థమవుతున్నదా విషయం? అందువలన మనం ఈ ఐడెంటిటీ క్రైసిస్లో నుంచి బయటపడటానికే నీ నిజమైన స్వరూపం నీకు తెలియనంత వరకు నీకు సుఖశాంతి రక్షణలు పోయిన క్లాస్లో చెప్పినట్లుగా అవి నీకు లభించవు. శాశ్వతమైన సుఖశాంతి రక్షణలు లభించవు. కాబట్టి ఐడెంటిటీ క్రైసిస్ దీన్ని తొలగించుకోవటం కోసం మనం శాస్త్రమును చదివి శాస్త్ర బోధన వింటేనే కానీ నేను నిజముగా ఎవడను అనేటువంటిది తెలియదు. లేకపోతే ఈ రోల్స్లో రోల్ అయిపోతూ ఉంటాము. ఒక సినిమా యాక్టర్ యాక్ట్ చేసే అతడికి బాగా తెలుసు తాను మొదట మనుషుడు, ఆ తర్వాత అనేక రకాల రోల్స్ని ప్లే చేస్తున్నప్పుడు తనను తాను మర్చిపోతాడా? లేదు. అలా మర్చిపోకుండా తన రోల్స్ని తాను చక్కగా ప్లే చేస్తే జనమందరూ చప్పట్లు కొడతారు, డైరెక్టర్ మెచ్చుకుంటాడు, చాలా డబ్బులు ఇస్తారు ప్రొడ్యూసర్ వారు, అన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం మన రోల్ ఏమిటి, ఆ రోల్స్ని మాత్రం పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తాం. కానీ నేనుగానే ఉండి నా యొక్క నిజమైన ఐడెంటిటీని మర్చిపోను. అలా ఉండుట చేత ఏమిటి ప్రయోజనం? యాక్టర్కేమో పేరు వస్తుంది, పొగడతలు వస్తాయి, డబ్బులు ఇస్తారు బాగా అన్నాం. ఇక్కడ కూడా మనకు అలాంటి పేరు పొగడతలు డబ్బులు అందరికీ
అట్లా వచ్చి రాకపోయినప్పటికి కూడా మనందరికీ ఒక పెద్ద ధనం ఖని దొరుకుతుంది. గిఫ్ట్ ఏమిటంటే ఆధ్యాత్మిక ధనం దొరుకుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి ఏర్పడటానికి మనకు ప్రయోజనపడేటువంటి ధనము అది దొరుకుతుంది. స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కాగా మనకు అదే సమయంలో నీ రోల్ని నువ్వు కరెక్ట్గా చేస్తూ నిన్ను నువ్వు మర్చిపోకుండా యాక్ట్ చేసావంటే చుట్టూన్న వాళ్ళందరికీ కూడా నువ్వు మెచ్చుతావు. ఎందుకంటే నువ్వు నిన్ను మర్చిపోలేదు. నన్ను నేను మర్చిపోయి ఆ రోలు ముఖ్యమని చెప్పి దాంట్లో అతి తీవ్రంగా ఇన్వాల్వ్ అయినానంటే అక్కడ విపరీతంగా ప్రవర్తిస్తాను. విపరీత ప్రవర్తన వలన ఎవరైనా మన విపరీత ప్రవర్తన ఎవరికీ నచ్చదు. విపరీత ప్రవర్తన అంటే ఏం లేదు, టూ మచ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, టూ మచ్. అప్పుడు భార్యగా కానీ, భర్తగా కానీ, తండ్రిగా కానీ, కొడుకుగా కానీ మనం ఇతరుల యొక్క బౌండరీ, వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ యొక్క లిమిట్స్లోకి మనం ఎంటర్ అవ్వకూడదు. కొంతవరకే అది ఎప్పుడు గుర్తుంటుంది, ఎప్పుడు అది సాధ్యం, నా రోల్ ఇది ఇంతే, కానీ నన్ను నేను మర్చిపోయి ఐ షుడ్ నాట్ లూజ్ మై ఐడెంటిటీ, రియల్ ఐడెంటిటీ. అలా చేయంగా ఆ తర్వాత శాస్త్రం వినుట చేత నిజమైన అసలు ఈ శరీరం అనే మనిషిని నేను కాదు, నేను ఆత్మను, నేను బ్రహ్మమును అనేటువంటి కరెక్ట్ అయిన గుర్తింపు, ఐడెంటిటీ మనకు ఏర్పడుతుందండి. ఎందుకు ఈ విషయాన్నంతా చెప్తున్నాను ఇప్పుడు పొద్దున్నే ప్రారంభంలో? భగవద్గీత ప్రారంభం ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్లనే మొదలైంది. అక్కడ భగవద్గీత విన్నటువంటి ఆ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి భగవద్గీతను బోధించవలసిన అవసరం ఏర్పడటానికి కారణమేమిటి? అర్జునుడికి ఐడెంటిటీ క్రైసిస్. తను ఎవరు, తన యొక్క డ్యూటీ ఏంటి, ఎక్కడున్నాడు, ఏం చేయాలి అని తెలియక బాణాలు అన్నీ తీసుకొని, విల్లును బాణములను తీసుకొని రథమెక్కి యుద్ధభూమికి వచ్చి అక్కడ నిలబడిన తర్వాత సడన్గా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోయినాడు. అప్పుడు మరి ఏమిటి కారణం? ఐడెంటిటీ క్రైసిస్. అర్థమైందా? ఇప్పుడు చూస్తాం. ఆ మొదటి అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకా ఈ విషయం బాగా అర్థమవుతుంది. సరే, గడిచిన సత్సంగంలో ఇచ్చినటువంటి ఉపోద్ఘాతము, ఇప్పుడు చెప్పినటువంటి ఈ కొంచెం విషయాలు మనసులో పెట్టుకొని మనం ముందుకి ప్రయాణం చేస్తాం. గడిచిన సత్సంగంలో ఈ అధ్యాయాలు ఎట్లా విభజించబడినాయి, ఎవరు విభజించారు, వీటికి పేర్లు ఎవరిచ్చారు, ఈ ధ్యాన శ్లోకాలు ఎవరు రాశారని చెప్పి మధుసూదన సరస్వతి అనే ఆ గొప్ప మహాత్ముడు ఇవి పెట్టారు ఇట్లా అని చెప్పి ధ్యాన శ్లోకాల యొక్క అర్థాన్ని చూద్దామని మొదటి శ్లోకాన్ని చదివాం. అర్థం నేను ఇంకా చెప్పలేదు ఆ రోజు. ఇప్పుడు ఆయా శ్లోకాల యొక్క అర్థాన్ని చూడటం మొదలు పెడదాం. ఎందుకు ఈ ప్రార్థన ధ్యాన శ్లోకాలు అనే దానికి కూడా వివరణ ఇచ్చాను. మనకు ఆబ్స్టికల్స్ ఏది కూడా రాకుండా ఉండటం కోసం, అడ్డంకుల నివారణార్థం, సుఖ బోధనార్థం, సుఖ పఠనార్థం, చక్కగా మనం ఏ అడ్డంకులు ఆటంకులు రాకుండా ఈ భగవద్గీతను చదివి పూర్తి చేయాలి, వినాలి అని చెప్పి మనకు భగవంతుడు శక్తి కావాలి, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శక్తులు మనకు సహకరించాలని చెప్పాను. విఘ్న నివారణార్థం, ఏకాగ్రతార్థం, ఏకాగ్రత ఉండాలి మనస్సుకి, శాంతమైన ఏకాగ్రమైన మనస్సు. కాబట్టి కొంచెంసేపు ముందు ఈ శ్లోకాలను చదివి మనం విషయంలోకి ప్రవేశించామంటే కొంచెం సులభముగా అర్థమవుతుంది. ఆ మొదటి శ్లోకాన్ని మరలా చదివి అర్థం చెప్తాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా
నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. మహాభారతం యొక్క ఇంట్రడక్షన్ కూడా కొంచెం మీకు గడిచిన సత్సంగంలో తెలియజేశాను. ఎందుకంటే భగవద్గీత మహాభారతంలో మధ్యలో కనపడుతుంది, ఆ భీష్మ పర్వములో. అందువలన దీనిని స్మృతి గ్రంథం అంటారని కూడా చెప్పాను. అందువలన ఆ విషయాలను గుర్తుంచుకొని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు అనుబంధ చతుష్టయం అనే ఒక విషయాన్ని విశదీకరిస్తున్నారు ఈ వివరణ ద్వారా. సాధన చతుష్టయ సంపత్తినే కదండి ఎక్కువ వింటున్నాము, మాటిమాటికి మీరు చెప్తుంటారు. ఇప్పుడేంటి అనుబంధ చతుష్టయం అంటున్నారంటే, అవును, ఇది ఎక్కువగా మధ్య మధ్యలో మాట్లాడడం. కొన్ని పుస్తకాలను ప్రారంభించే ముందు తత్వబోధ లాంటి ఆ పుస్తకాలు చెప్పేటప్పుడు అక్కడ క్లియర్గా చెప్పబడినాయి. ఇక్కడ అలా చెప్పకుండా ఇది ఒక ధ్యాన శ్లోకంగా ఉన్నది, కానీ దీంట్లోంచి మనం డిరైవ్ చేసి ఆ అనుబంధ చతుష్టయం అంటే 4 విషయాలను ఈ పుస్తకం రాసే ఆయన మనసులో పెట్టుకొని, ఇది చెప్పేవాళ్ళు మనసులో పెట్టుకొని, ఏ పుస్తకమైనా ఏదైనా సరే అందులో 4 విషయాలు ఉండాలండి. అనుబంధం అంటే వాటికి సంబంధం ఉండాలి, కనెక్షన్ ఉండాలి, రిలేషన్ ఉండాలి. ఏమిటి 4 అవి అంటే, మొదటిది ఎవరి కోసం ఈ పుస్తకం రాయబడింది. పుస్తకం అంటే ఇక్కడ ధ్యాన శ్లోకం ఏదైనా కానివ్వండి. ఎవరి కోసం ఇది అంటే, అధికారి ఎవరు, క్వాలిఫైడ్ పర్సన్ ఎవరు, దేవుణ్ణే నమ్మలేదన్నవాడు వింటాడా, చదువుతాడా? లేక ఈ గీతా ధ్యాన శ్లోకాలు ఎవరికి, గీతను వినటానికి చదవటానికి ఉపక్రమించిన వాడి కోసం కదా. కాబట్టి అధికారి నిర్ణయం మొదట. ఇక్కడ అధికారి ఎవరు అంటే, పృథు కుంతి యొక్క పుత్రుడైనటువంటి పార్థుడు, అర్జునుడు అధికారి. అర్జునుడికి అధికారత్వం లేకపోతే కృష్ణ పరమాత్మ గీతను బోధించేవాడు కాదు. అర్జునుడు శిష్యుడు స్థానంలోకి దిగి, నువ్వు గురుస్థానంలో ఉండి నాకు బోధన చేసి గైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు 2వ అధ్యాయంలో. అందువలన కృష్ణుడు, భగవంతుడు అర్జునుడిని అధికారిగా ఎన్నుకున్నాడు. ఆ అధికారిత్వం అంటే ఏదో కొన్ని సాత్విక గుణాలు, ధార్మిక గుణాలు లేకపోతే అధికారి అవ్వడు. కాబట్టి అటువంటి అధికారిత్వం ఉన్నటువంటి ఆ అర్జునుడికి చెప్పబడింది ఎవరి చేత, ప్రతిబోధితాం, వివరించి బోధించబడింది సాక్షాత్తు స్వయంగా ఆ నారాయణ భగవానుడే అయినటువంటి ఈ కృష్ణ పరమాత్ముడు ద్వారా. ఇది ఎవరికి మనకి ఎలా దొరికింది, మీకు ఆ 4 హెడ్డింగ్లు చెప్తాను, మరలా మర్చిపోతారు మీరు. నేను చదువుతూ చెప్దాం అనుకున్నా. అధికారి, విషయం ఏమిటండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఉండాలి. దేని గురించి అండి ఇది? ఆ తర్వాత ఆ వినేవాడికి, అధికారికి ఈ విషయానికి ఏమిటి సంబంధం, రిలేషన్ ఏమిటి అది చెప్పాలి. కాబట్టి సంబంధం, అధికారి, విషయం, సంబంధం. సరే అండి, వింటాడు. వాడికి దొరికే ఫలం ఏమిటి? 4. ఈ 4 చెప్పాలండి. అధికారి, విషయ, సంబంధ, ప్రయోజనాలు 4టిని కలిపి అనుబంధ చతుష్టయం అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు దాంట్లో మొదట
అధికారి పార్థ అర్జునుడని చెప్పి చూశాం. ఇది వ్యాస భగవానుల వారి చేత పురాణాలన్నిటికే ముని అయినటువంటి కర్త, గ్రంథకర్త అయినటువంటి ఆ వ్యాసుల వారి చేత మహాభారతం మధ్యలో ఆ భీష్మపరమైన చోట దీన్ని అక్కడ సేకరించి పెట్టారు, రికార్డ్ చేసి పెట్టారు వ్యాసుల వారు. సరే, విషయం ఏమిటి? విషయం అద్వైత అమృతాన్ని కురిపిస్తున్నదిట ఈ భగవద్గీత. అద్వైతమనే అమృతం అంటే అద్వైతమును బోధించుట. అద్వైతం అంటే ఆత్మజ్ఞానమును బోధించుట, బ్రహ్మజ్ఞానమును బోధించటం అనే విషయం ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్. అటువంటి ఆ విషయము ఈ భగవద్గీత మనకు బోధిస్తున్నది కాబట్టి ఆ భగవద్గీతను శాస్త్రమును మాత అని చెప్పాను. తల్లిలాగా అనేక తల్లుల యొక్క ప్రేమ ఎంతో, అంతకంటే శాస్త్రమాతకు మన మీద ప్రేమ. అందుకని ఆ శాస్త్రమాత తల్లిని ఓ భగవతి, ఓ భగవద్గీతే, ఏ అంబే. చూడండి, ఈ పదాలన్నీ దీంట్లో ఉన్నాయి. 18 అధ్యాయాలు కలిగి ఉన్నటువంటి ఓ భగవద్గీత తల్లే, అమ్మా, నేను నిన్ను అనుసరించి, నీకు నమస్కరించి, నీకు శరణు వేడుకొని నువ్వు చెప్పేదానిని నేను అనుసరిస్తాను, పాటిస్తాను. అనుసంధామి, నువ్వు బోధించు, నీవు చెప్పిన మార్గంలో నేను నడుస్తాను, వింటాను అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం. సో 2 విషయాలు చెప్పాను. పార్థుడు అధికారి, అద్వైతం జ్ఞానం విషయం. సంబంధం ఏమిటి? ఈ శ్లోకంలో సంబంధం మనకు క్లియర్గా అట్లా తెలియదు, మనం దాన్ని డిరైవ్ చేయాలి. ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నటువంటి అర్జునుడు కానీ, ప్రతి ఒక్కరు మనకు కానీ, ఎందువలన ఐడెంటిటీ క్రైసిస్? గడిచిన సత్సంగంలో చెప్పిన విషయం గుర్తుందా? అజ్ఞానం, లేక దానిని మలం అంటాం, ఆవరణం, విక్షేపం అని చెప్పాను. అప్పుడు ఆ అజ్ఞానం ఎందుచేత? ద్వైత భావము చేత, ఐడెంటిటీ క్రైసిస్ చేత. అప్పుడు ద్వైత భావం పోయి ఐడెంటిటీ క్రైసిస్ పోయిందంటే, పోవాలంటే అద్వైత బోధన కావాలి. కాబట్టి ద్వైత భావము చేత ఉన్నటువంటి నా ఐడెంటిటీ క్రైసిస్ని తొలగించుటకు అద్వైతమనే ఆ విషయం, జ్ఞానం నాకు సహకరిస్తుంది. కాబట్టి ఈ భగవద్గీతకు నాకు ఉన్న ఇది సంబంధం. ఎందుకు వింటున్నాం? ఎందుకు చదువుతున్నాం? ఎందుకు చదవాలి? దీనికోసం. సో ఇప్పుడు మీకు సంబంధం అర్థమైంది. సరే, ఫలం ఏమిటి? అటువంటి ఈ భగవద్గీత తల్లి, జ్ఞానమాత, ఈ అద్వైత జ్ఞానమాత భగవద్గీతకు ఈ యొక్క భవ అంటే, ద్వైతం అంటే ఆవిడికి నచ్చదు. భవద్వేషిణి, నువ్వు ఈ ద్వైతము అనేటువంటి ఈ భవం అంటేనే బికమింగ్ అని అర్థం అండి, మెనీ అవ్వటం. భవసాగరము, భవ సముద్రం అంటాం. భవ అంటే సంస్కృతంలో తీసుకుంటే బికమింగ్, ఏది మారుతూనే ఉన్నదో, ఏది మరొకటిగా కనపడుతూ అవుతూనే ఉన్నదో, మల్టిప్లిసిటీ. అందుకని దాన్ని ద్వైతం అంటారు. అలాంటి ద్వైతం అనేది అద్వైత రూపిణి అయిన నీకు నచ్చదు కదా. యు ఆర్ ది హేటర్ ఆఫ్ ది భవ అండ్ ద్వైత. అది వలన నువ్వు దాన్ని తొలగిచ్చేస్తావు. నీ యొక్క శక్తి చేత దాన్ని నువ్వు తొలగిచ్చేస్తావు.
దాని వలన వచ్చే ఐడెంటిటీ క్రైసిస్, ద్వైతం వలన వచ్చే నష్టాన్ని నువ్వు నాలో నుంచి తొలగిస్తావు కాబట్టి నేను నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు. అర్థమైందా? 4 విషయాలు వచ్చేసినాయి. అనుబంధ చతుష్టయం. ఇది మొదటి శ్లోకం అండి. అప్పుడు ఇక్కడ గీతామాతకు నమస్కారము ఈ శ్లోకమని మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత రెండో శ్లోకం, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. అటువంటి గీతామాతను, గీతాశాస్త్రమును మనకు భారతమనే నూనె పోసి ఉన్న ఆ పాత్రలో, ప్రమిదలో మధ్యలో భగవద్గీత అనే ఒత్తి పెట్టి దీపాన్ని వెలిగించి ప్రకాశమును మనకు ప్రసాదించిన ఆ వ్యాస భగవానుల వారికి స్పెషల్గా నమస్కారము. నమః అస్తు తే వ్యాసాయ. ఎవరు ఆ వ్యాసుడు? ఏమిటి ఆయన గొప్పదనం? ఇంత అంత చెప్పవల్ల కాదు కదా. అందుకనే కదా సంవత్సరంలో ఆ వ్యాస పౌర్ణమి, గురు పూర్ణమి పేరుతో ఆయన యొక్క జన్మదినమును గుర్తు చేసుకుంటూ గురు పరంపరకు నమస్కరిస్తూ వ్యాసుడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నిన్న చెప్పాను వ్యాసాయ విష్ణు రూపాయ. అది సరేనండి. ఆయన మనవడు, ఆయన కొడుకు, ఆయన ఇట్లా చెప్పారు. ఆ శ్లోకంలో అర్థం అదే. కానీ ఆయనలో ఉన్న పెద్ద మంచి గుణం ఏంటో తెలుసా? విశాల బుద్ధి ఉన్నటువంటి వాడు. వ్యాస అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మనం మ్యాథమెటిక్స్ లెక్కలు నేర్చుకునేటప్పుడు వృత్తం, వ్యాసం డ్రా చేయి. వ్యాసం అంటే సెంటర్లో ఉండి వృత్తం పెట్టి వ్యాసం ఎంత పెద్దదైనా చేయొచ్చు. సో వ్యాసం అంటే వ్యాప్తి, వ్యాకరోతి, ఎక్స్పాన్షన్. ఆయన బుద్ధి, ఆయన పేరుకి అర్థమే విశాల బుద్ధి ఉన్నవాడు, బ్రాడ్ మైండెడ్ పర్సనాలిటీ అండి. విశాల బుద్ధి ఉన్నటువంటి వాడు. సరే, ఆయన అందాన్ని ముఖాన్ని చెప్పటానికి అందమైన తామరపూ రెక్కల లాంటి కళ్ళు ఉండి వికసిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాసుల వారు ఎవరి చేతనైతే ఆ భారతం అనే నూనె పోసి ఉన్న ఆ ప్రమిదలో భగవద్గీత అనే ఆ జ్యోతిని వెలిగించి ప్రకాశింపచేశాడో అని అర్థమండి. సో వ్యాసుడు, ఈయన ఎక్స్పాన్షన్ అంటే మరొక అర్థమేమో వేదాలన్నిటినీ, అసలు వేదాలు అనంతంగా ఉన్నాయండి. అనంతో వై వేదాహ. ఇది ఎప్పుడు ఈ రాబోయే లోకంలో ప్రజలకి ఎలా ఇవి అర్థమయ్యి ఏంటంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, ముఖ్యంగా పురాణాల్లో ప్రతి యుగంలో ఒక వ్యాసుడు పుడతాడుట. ప్రతి యుగంలో ఒక వ్యాసుడు పుడతాడు. సో ద్వాపర యుగంలో వ్యాసుల వారు, ఆ ముందు త్రేతాయుగంలోట ఆయన తండ్రి పరాశరుడే వ్యాస స్థానంలో ఉన్నాడండి. అందుకని వ్యాసుడు అనేటువంటిది ఒక మనిషికి ఉన్నటువంటి టైటిల్ అది అని గుర్తుంచుకోవాలి. ఒక ప్రత్యేకమైన పేరనే కాదు. అర్థమైందా? అది ఒక పోస్ట్ లాంటిది అనుకోండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడు. అలాగా ఇప్పుడు కృతయుగంలో, మొదటి యుగంలో వ్యాసుడు వేరే ఎవరో ఉండుండొచ్చు. అందుకని ఇప్పుడు ఏ వ్యాసుడి గురించి చెప్తున్నాం మనం అనేటువంటిది మనకు సందేహం రాకూడదు. ఇక్కడ క్లియర్గా ఆ నారాయణ భగవానుడే సాక్షాత్తుగా పుట్టాడు వ్యాసుడు రూపంలో అని చెప్పాం కదా. కాబట్టి ఆ వ్యాసుల వారు వేదములను, అందుకని దీన్ని వ్యాసపీఠం అంటారు. ఎక్కడైతే ఆచార్యులు, గురువులు కూర్చొని
ఈ యొక్క శాస్త్ర విషయాన్ని వినే శ్రోతలకు ముముక్షువులకు బోధిస్తుంటారో ఇది వ్యాసపీఠం. అర్థమైందా? అందుకని అక్కడి నుంచి ఆ వ్యాస పరంపర విస్తరించి, సో వేదాలను మనకు ఒక రకంగా అయినా ఈ కలియుగంలో జనానికి తెలియాలి, ఉండాలని చెప్పి ఆయన నాలుగుగా వాటిని పేర్లు పెట్టి నాలుగుగా విభజించుకొని వాటిని నలుగురు శిష్యులకు ఇచ్చి, దానితో పాటుగా ఆయన 18 పురాణాలను రాసి, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు రాసి, ఇంత కార్యం, మహాభారతం 1,00,000 శ్లోకాలు రాసి ఎవరండి చేస్తారు? ఏ సాధారణ మనుషుడు చేస్తాడు? ఊహించటానికి మనకు అంతుపట్టని విషయం. అందుకని ఊహించద్దు, అంతుపట్టక్కర్లేదు. నమస్కరిస్తే చాలు తల వంచి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఆ లైట్ ఏమిటి? భగవద్గీత అనే లైట్ జ్ఞానమయం. ఆ తర్వాత 3వ శ్లోకంలో ఇది నేరుగా కృష్ణ పరమాత్మకు చేసే నమస్కారము. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ శ్రీకృష్ణాయ గీతామృతదుహే నమః. నమస్కరిస్తాను. నమస్కారాలు ఎవరికి? గోపాలుడు, గోకులంలో పెరిగినవాడు, పుట్టింది అక్కడ కాదు. కృష్ణుడికి, ఆ కృష్ణ పరమాత్మకు ఏమి చేశాడు ఆయన ఒక మిల్క్ మ్యాన్. మరి గోరక్షకుడు, గోపాలకుడు కదా. గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల. గీత అనే పాలు, అది పాలని చెప్పకూడదు, అమృతమును, గీత అనే అమృతమును పితికి మనకి ఇచ్చాడు. ఎక్కడి నుంచి పితికాడంటే అది ఏ ఆవులండి చెప్తారు వచ్చే శ్లోకంలో. ఉపనిషత్తులనే ఆవుల దగ్గర నుంచిట. సో గీత అమృత దుహే అంటే పితికినవాడు, ద మిల్క్ మ్యాన్. అటువంటి ఆ కృష్ణుడికి నమస్కారము. ఆయన మహాభారత యుద్ధ సమయంలో ఆయన యొక్క ఎలాంటి రూపం అని చెప్పి ఇక్కడ ఉపమానం పోల్చి చెప్తూ, ఒక పక్కనేమో ప్రపన్న పారిజాతాయ, ప్రపన్నులకు, ఆయనకి ఎవరైతే శరణాగతి చేశారో, ఆయన పాదాల చెంతకు చేరారో, ఆయన చెప్పే మాటలకి చెవులిస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ ప్రపన్నులకు ఆయన పారిజాత వృక్షం లాంటి వాడు. పారిజాత వృక్షం అంటే అది ఇక్కడ ఉండే మన పారిజాతం కాదు. స్వర్గలోకంలో ఒక పారిజాత వృక్షం ఉంది కదా, అదేంటంటే కల్పవృక్షం లాగానే పారిజాత వృక్షం. అది ఎంతో మనస్సుకు నెమ్మది, శాంతిని, ఆనందాన్ని, కోరుకున్నవన్నీ ఇస్తుంది అని అర్థం. కల్పవృక్షం లాగానే పారిజాత వృక్షం. అట్లాంటి ఇక్కడ ముఖ్యముగా చల్లదనమును, ఆనందమును, శాంతిని ఆయన చెంతకు చేరిన వాళ్లకు ఆయన యొక్క నీడ, చల్లదనం, ఆనందం, శాంతి అన్నీ దొరుకుతాయి. కాబట్టి ప్రపన్నులకు పారిజాత వృక్షము లాంటి వాడైనటువంటి ఒక పక్కన ఏం చేస్తాడన్న ప్రపన్నులకు. అందుకనే ప్రతి గుళ్ళో దేవుడు ఇట్లా ఉంటాడు కదండి, ఒక చెయ్యి కిందకి చూపిస్తూ ఒక చెయ్యి ఇట్లా ఉంటుంది. ఇదేమిటంటే నువ్వు నాకు ప్రపత్తి చెయ్యి, నువ్వు నాకు శరణవు, నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను నా బిడ్డలాగా నేను చూసుకుంటాను, నిన్ను నేను రక్షిస్తాను, సర్వ విధములా రక్షిస్తాను. నీకు జ్ఞానముద్రాయ,
జ్ఞానమునిస్తాను. సో నువ్వు జ్ఞానమునిస్తాను నీకు, నువ్వు నా దగ్గరికి రా. నిన్ను రక్షిస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నా పాదాల దగ్గరికి రా అని చెప్పి ఆయన, అందుకని అన్ని గుళ్ళలో దేవుడు ఇట్లా ఉంటాడు, కమ్ టు మై ఫీట్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ఇక్కడ కానీ ఈ కవి ఏం చెప్తున్నారంటే అటువంటి ఒక చేతిలో జ్ఞానముద్ర, కానీ యుద్ధ భూమిలో రథసారథిగా ఉన్నటువంటి ఆ పార్థసారథి మరొక చేతిలో చండ్రకోలు పెట్టుకున్నాడు. స్తోత్రవేత్రైక పాణయే, చేతిలో ఆ చండ్రకోలుని పెట్టుకొని గుర్రాలను అదుపు చేయటానికి, మరొక చేతినేమో జ్ఞానముద్రను చూపిస్తూ అర్జునుడికి, చూడండి ఈ యొక్క రూపం కృష్ణుడిది ఏమిటంటే, నిన్న చెప్పానే మొన్న, శాస్త్రమాత మొదట మనల్ని శాసిస్తుంది చండ్రకోలు, ధర్మం చెప్పి, అప్పుడు ఆ తర్వాత బోధిస్తుందని చెప్పాను కదా. ఆ విధంగా కృష్ణుడు ఆ యుద్ధ భూమిలో అధర్మమును శిక్షించుటకు చండ్రకోల్ని పెట్టుకున్నాడు, ధర్మమును రక్షించుటకు జ్ఞానముద్రతో ఉన్నాడు. ఎవరైతే ఆయన శరణు వేడుకుంటారో, భగవద్గీత వింటారో, ఆయన మాటలు వినాలి. శరణాగతి అంటే ఏదో భక్తి చేస్తాను, 10 సార్లు గుడికి వెళ్తాను, 10 సార్లు కింద నమస్కారం చేస్తాననే కాదు, వినాలి. ఆయన అమృతమైన ఈ వాక్యాలను వింటాను నేను, వింటే సర్వము నాకు లభిస్తాయి. వినకపోతే దెబ్బ కొడతాడు. అందుకని స్తోత్రవేత్రైక పాణుడుగాను జ్ఞానముద్రుడుగాను, ఈ సింబల్ అండి జ్ఞానముద్ర. ఎందుకంటే జ్ఞానం పరమ లక్ష్యం మనందరికీ. చెప్పాను కదా, ఐడెంటిటీ క్రైసిస్ పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. ఎవరు? ఆ భగవంతుడే జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. మరి ఆయన బోధించింది వినకుండా ఎవరో లోకల్ టామ్ డిక్ హ్యారీలు బోధించే పుస్తకాలు చదువుతాం, ఏం ప్రయోజనం పడుతుంది? హ్యారీ పాటర్ చదివితే ఏమవుతావు, ఏం పొందుతావు? అందుకని ఉపయోగపడేది చదువు. గీతా అమృత దుహే నమః. సరే, ఈ నా గీతా అమృతాన్ని, గీతామృతం అనే పాలను పితికాడు. ఎక్కడి నుంచి పితికాడు? తర్వాత శ్లోకం, సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇక్కడ గీతామాతకు నమస్కారం. ఇండైరెక్ట్లీ కృష్ణుడికి కూడా ఇది కంటిన్యూషన్ అనుకోండి, ముందు శ్లోకం ఈ శ్లోకం. ఆ గీతామృతాన్ని ఆయన ఉపనిషత్తులనే ఆవుల నుండి పితికాడు. ఎవరు? ఈ గోపాలుడు, ఈ మిల్క్ మ్యాన్. ఓకే, ఎందుకు ఈయన మిల్క్ మ్యాన్ అయినాడు? పుట్టింది ఆ పాలు అమ్ముకుండే వాళ్ళ, పుట్టింది కాదు, పెరిగింది. గోపాలనందన, మధురాలో పుట్టి గోకులానికి వచ్చి అక్కడ పెరిగాడు. నందపాప, నందుడు యశోదలకు పెంపుడు బిడ్డ అయినాడు. గోపాలులందరికీ ఆనందాన్ని ఇచ్చాడు. నందకులంలో నందుడికి ఆనందాన్ని ఇచ్చిన గోపాలనందన, 2 అర్థాలు. గోపాలులందరికీ అటువంటి గోపాలనందనుడు పెంపుడు బిడ్డ అయినటువంటి యశోదానందులకు ఉపనిషత్తులనే ఆవుల నుంచి ఆయన ప్రొఫెషనల్గా ఆవుల్ని మేయిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ కుటుంబ వర్ణ ధర్మం ఆ వృత్తిని చేస్తాడు. చేసి ఈ పాలు అమృతం, గీతా అమృతాన్ని ఎవరికి ఇచ్చాడు తాగమని? ఎవరు ఆ తాగే దూడ? ఎవరు? పార్థుడు వత్సః. చూసారా, ఆవు అండి ఎందుకు అన్ని పాలు? పిల్ల పుట్టగానే, దూడ పుట్టగానే దాని యొక్క పొదిగిల అంత పాలు ఉంటాయి ఎన్నో. అది
దూరం నుంచి ఆ దూడను చూసిన వెంటనే ఇక్కడ పాలు సొరుగుతాయి, అట్లా వచ్చేస్తాయి. అట్లాగే ఈ దూడ ఎళ్ళి ఎప్పుడైతే ఆ పొదుగుని ఇట్లా నోటితోటి తలతోటి తాకిందో వెంటనే పాలు అలా రెడీగా ఉంటాయండి. అదేవిధంగా అర్జునుడనే దూడ, అతడికి ఈ అర్జునుడనే దూడ ఈ గీత అనే అమృత పాలు తాగాలంటే అది మామూలు పాలు కాదు కదండి. ఇక్కడ మామూలు ఆవు, మామూలు దూడ గురించి కూడా కాదు. ఉదాహరణ అట్లా ఉన్నా కూడా సుధీహి, ఎవరు దీన్ని విని ఆనందించి స్వీకరించుకున్నాడు, తాగాడు చెవుల ద్వారా? ఎవరంటే సుధీహి. చూడండి, చక్కటి, సు అంటే మంచి, కాన్సన్ట్రేటెడ్, ఫోకస్డ్. ఇప్పుడు ఈ ఐడెంటిటీ క్రైసిస్లోంచి పోవాలంటే నువ్వు ఏదైనా మంది ఇవ్వాల్సిందే నాకు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దూడని అక్కడ దూరంగా కట్టేసామనుకోండి, దానికి ఆకలి అవుతున్నదంటే అది అమ్మనే చూస్తూ ఉంటుంది, కొంచెం అరుస్తుంది. ఆ తల్లి కూడా ఈ దూడనే చూస్తుంటుంది, అయ్యో దాన్ని ఇంకా వదలటం లేదే. అందుకని ఆ టైం కరెక్ట్గా ఆ దూడకి ఆకలైనప్పుడు అది ఆ తల్లి ఎక్కడి నుంచో విన్నా కూడా దానికి చాలా బాధపడుతుంది. నా పిల్ల నా దగ్గరికి. మనం ఏం చేస్తాం, ఈ ఆవుల్ని పెంచేటప్పుడు మరి మనకు కొంచెం పాలు కావాలి కదా, ఆ దూడని తీసి ఇట్లా కట్టేస్తాం. అది కొంచెం తాగుతుంది, మనం మరిన్ని పితుక్కొని అమ్ముకుంటాం. మనకు కొన్ని కావాలి, యజ్ఞ యాగానికి అన్నిటికీ. సరి ఎట్లాంటి వాడంటే మంచి కాన్సన్ట్రేటెడ్, సింగిల్ పాయింటెడ్, క్రైసిస్లో ఉన్నాడు, ఇప్పుడు నాకు తప్పనిసరిగా మందు కావాల్సిందని ఎదురు చూసినటువంటి అటువంటి అర్జునుడనే దూడకు ఈ గీత అనే అమృతమును, పాలను, ఎటువంటి గీత, ఎటువంటి అమృతం, మహత్, చాలా గొప్పదైనటువంటిది, చాలా గొప్పదైనటువంటి ఈ గీత అనే పాలు అమృతానికి సమం. అందుకనే కదండి ఆవు పాలు, తల్లి పాలు బిడ్డ పెరిగే పిల్లవాడికి అమృతం లాంటిది అవి ముందర కదా. ఒకవేళ తల్లి పాలు చాలకపోయినా లేకపోయినా ఏదైనంటే మొదట ఆవు పాలు ఇస్తారు. అందుకని అది అంత పోషణ ఇస్తుంది. సరే, ఇలా గీతకు భగవంతుడికి నమస్కారం చెప్తూ, ఆయనకు గొప్పదనాన్ని చెప్తూ, భగవంతుడి యొక్క తర్వాత శ్లోకంలో ఈయన అసలు ఎక్కడ పుట్టాడు మొదట? ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన చోటు వేరు, పుట్టిల్లు వేరు, పెరిగిన ఇల్లు వేరు. ఆడపిల్లలు ఎట్లా అయితే పుట్టిన ఇల్లు వేరే, పోయి అక్కడ తర్వాత జీవితం గడిపే ఇల్లు అత్తగారి ఇల్లు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక అమ్మ తల్లిదండ్రులు, కానీ వాళ్ళ దగ్గర ఉండేందుకు అక్కడ అవకాశం లేదు. వాళ్ళ కోరిక నెరవేర్చి వాళ్ళకి పుట్టాడు, వాళ్ళకి ఎప్పుడో వరం ఇచ్చాడు. అలాగే ఈ వసుదేవ నందులకు కూడా ఎక్కడో ఏ యుగంలోనో ఏదో వరం ఇస్తే ఆ వరాన్ని తీర్చడానికి ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి పెరుగుతున్నాడు. సరే, మొత్తానికి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగత్తు మొత్తమునకు గురువైనటువంటి, అందరినీ అన్నిటినీ ఆకర్షించేటువంటి శక్తి ఉన్న కృష్ణుడికి, కర్షణాతిథి కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అటువంటి కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే, ఎవరా కృష్ణుడు? ఆ జగద్గురు అవటానికి ముందు ఆయన దేవకి వసుదేవుడి యొక్క, అంటే దేవకి వసుదేవులకి పుత్రుడుగా పుట్టి ఆ దేవకి ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి, తర్వాత కంసుడు, చాణూరుడు మొదలైన ఆ రాక్షసులందరినీ సంహరించినటువంటి
ఆ దేవుడైనటువంటి ఆ దైవమునకు కృష్ణుడికి భాగవతం ప్రారంభంలో సూత మహామునుడు వారు ఏం శ్లోకం చెప్పేవాళ్ళు? కృష్ణుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అందువలన ఆ కృష్ణుడికి నమస్కారం చేస్తూ కృష్ణం వందే జగద్గురుం. తర్వాత శ్లోకంలో ఇది కూడా కృష్ణుడికి చేసేటువంటి నమస్కారమే. అక్కడ పాలు పితికి పాలను ఆవులను మేపేవాడి గోపాలుడుగా గోకులంలో ఉన్నాడా, ఇప్పుడు ఆయన పడవ నడిపేవాడిగా ఉండి అనే ఉదాహరణమిస్తూ ఒక శ్లోకం, కొంచెం పెద్ద శ్లోకం. భీష్మద్రోణ తటాజయధ్రదజల గాంధారనీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణఘోరమకర దుర్యోధనావర్తినీం శ్రోత్రీ స్తోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తక కేశవః. కేశవుడు నారాయణుడైనటువంటి అందమైన ఉంగరాల జుట్టు ఉన్నటువంటి ఆ కేశములు, కేశి అనే రాక్షసుని సంహరించినటువంటి ఆ కేశవుడు, ఆ భగవంతుడు ఒక పడవ నడిపేవాడుగా ఉండి కైవర్తకుడు అంటే పడవ నడిపేవాడు. ఏ పడవ నడిపాడు, ఎప్పుడు నడిపాడు, ఎందుకు నడిపాడు? పడవ నడిపేవాడిలాగా ఇక్కడ ఉపమానం చక్కటి వర్ణనదిస్తున్నారు కవి మధుసూదన సరస్వతి గారు. ఒక పెద్ద నది ఉందిటండి, చాలా వేగంగా ప్రవహిస్తున్నది. ఆ పెద్ద నది ఏమిటంటే, ఒక ఒడ్డేమో భీష్ముడు, మరొక ఒడ్డేమో ద్రోణుడు. ఆ నదిలో ప్రవహిస్తున్న నీళ్ళేమో జయద్రథుడు. ఆ నదిలో అక్కడక్కడ మధ్యలో వెళ్ళేటప్పుడు ఒక చోట ఒక పెద్ద ఏదో నీల కమలం, నీలం కలరు కలువ లాగా ఒక పెద్ద, ఇక్కడ కలువ అంటే నదిలో ప్రవహించే నదిలో తామర పూలు ఉండవు, కానీ అది దూరం చూస్తే అట్లా ఒక నీలమైనటువంటి ఉత్పలం లాగా ఉందే. ఏమిటదంటే ఆ గాంధార దేశానికి చెందినటువంటి ఆ శకుని, గాంధార దేశం నుంచి వచ్చాడు గాంధారితో పాటుగా. ఆ తర్వాత ఆ నదిలో షార్క్స్ ఉన్నాయి. గ్రాహవతి ఎవరు? శల్యుడు. గ్రాహవతి అంటే షార్క్ లాగా పెద్ద పెద్ద సొరచేపలు. కృపాచార్యుడున్నాడే, ఆ నదిలో ఉన్నటువంటి, నదిలో నీళ్ళకి కింద ఒక వేగం ఉంటుంది చూసారు, దానికి కరెంట్ అంటారు, ఇన్నర్ కరెంట్, వాటర్ కరెంట్. అట్లాంటి ఆ వేగం కృపుడు. ఆ తర్వాత కర్ణుడు ఎవరంటే, ఆ మధ్యలో అలలు వస్తుంటాయి చూడండి, గాలికి ఇట్లా ఇట్లా వేగంగా అలలు నీళ్లు పొంగుతూ పోతుంటాయి, వేలాకులం ఆడిపోతుంటాయి ఇట్లా. ఆ తర్వాత అశ్వత్థాముడు, వికర్ణుడు అనేటువంటి వీళ్ళు ఉన్నారే, వీళ్ళేమో భయంకరమైనటువంటి మొసళ్ళు మకరముల్లాగా. ఇంకా దుర్యోధనుడు ఉన్నాడు చూడండి, ఆ నదిలో ఏర్పడే సుడిగుండం లాంటి వాడు వీడు. అట్లా అని వర్ణన చేసి, ఇట్లాంటి నదిని దాటడం ఎంత కష్టం, కానీ ఆ నదిని దాటడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ పాండవులకు నిజంగా ఆ యుద్ధభూమి అనే నదిలో
ఏ అడ్డంకులు లేకుండా, కష్టాలు లేకుండా వాళ్ళని దాటించి, అంటే అధర్మం నుంచి ధర్మమునకు విజయం కలిగేట్లుగా చేయటానికి ఒక పడవను నడిపేటువంటి పడవవాడిగా ఉండి ఆ కేశవుడు నిజంగా వీళ్ళని సహతీర్ణాహ, ఈ పాండవులందరూ దాటగలిగారు ఆ బోట్ మ్యాన్ చేత. చూసారా? దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి? ఈ సంసారం అనే సాగరము, నదో అంటుంటాం కదా, దీంట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ శరీరం అనేటువంటి పడవలో ఉన్నాం మనం. ఈ శరీరం అనే పడవ ప్రయాణం చేస్తూ ఉన్నది జీవితం అనే ఈ నదిలో. ఇప్పుడు ఇక్కడ ఉండనియండి, పడవ నీళ్ల మీద ఉండొచ్చు కానీ పడవలోకి నీళ్లు రాకూడదండి. అర్థమైందా? అట్లా ఉండాలి జీవితం. ఎప్పుడైతే నీళ్లు పడవలోకి వచ్చినాయో పడవ మునిగిపోతుంది. అంటే ఏంటి? చుట్టూ ఉండే ప్రపంచము, అజ్ఞానము, నామరూప ద్వైత ప్రపంచమంతా అట్లా చూడు ఉండని పక్కన. అలా ఉండంగానే, ఈ శరీరం ఉండంగానే నువ్వు ఈ అజ్ఞానమనే సముద్రము నదిని దాటేసేసి నువ్వు జ్ఞానమని ఆ ఒడ్డుకు చేరాలి. అలా చేరాలంటే నీకు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కేశవుడు, ఆ ఆత్మను, ఆ పరమాత్మను నువ్వు రక్షకుడిగా స్వీకరించు. ఆయన చేయి పట్టుకో. ఆయన కూర్చొని లోపల నడిపిస్తున్నాడు అని చెప్పి ఆయనకి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేసేయి. నువ్వు నెమ్మదిగా ఉండు. నువ్వేం చేయాలో అది మాత్రం చేస్తుండు, అంతే. అర్థమైందా? అందుకని దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ బోట్, వీఆర్ ఇన్ ది ఓషన్ ఆఫ్ సంసార. సో యాజ్ లాంగ్ యాజ్ ద వాటర్ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు యూ, యు ఆర్ సేఫ్ అండ్ యూ విల్ బి క్రాస్డ్ అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఆ తరువాత 7వ శ్లోకంలో పారాశర్యవచః సరోజమమలం గీతార్ధగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథ సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మరలా ఈ శ్లోకంలో ఆ కవిగారు, ఆ మహాత్ముడు భారతానికి నమస్కారం, మహాభారతమునకు నమస్కారం. ఎలాంటి మహాభారతం ఇది? పరాశరుడి యొక్క పుత్రుడైనటువంటి వ్యాసుల వారి యొక్క నోటి ద్వారా ఉదయించినటువంటి కమలం. చూడండి ఎంత చక్కటి ఉపమాన వర్ణం. పరాశరుల వారి యొక్క పుత్రుడైనటువంటి వ్యాసుల వారి యొక్క నోరు అనేటువంటి ఆ కమలంలో నుంచి గీత అనేటువంటి సుగంధం, ఒక పుష్పం ఉందంటే అండి, పెద్ద పుష్పం. సరోజం ఎటువంటిది? అది అమలం, ఏం దానికి అశుద్ధే లేనటువంటి అటువంటి ఆయన నోటి ద్వారా, అటువంటి ఆ పుష్పంలో ఎట్లా అయితే పుష్పానికి ఒక సుగంధం ఉంటుంది కదా, ఇక్కడేమిటి? గీత అనే సుగంధం. ఎటువంటి సుగంధం? అత్యద్భుతమైన సుగంధం. ఎంతో దూరం, ఎంతో కాలం ఈ గీత ఉంటూనే ఉన్నది కదా. ఉత్కటమైనటువంటి ఈ గీత యొక్క అర్థగంధం, గీతార్థ గంధం, అర్థం తెలియాలండి. గీత ఉన్నది, గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఆయన నాకు చదవటం కూడా వచ్చు అంటే ప్రయోజనం లేదు. అది అర్థం, గీతార్థ గంధం అనేటువంటి ఆ స్మెల్, ఫ్రాగ్రెన్స్. సరే, పుష్పానికి అనేక కేసరాలు ఉంటాయి కదండి మధ్యలో. ఆ కేసరాలు ఏంటి? ఈ మహాభారతం అనే ఈ పెద్ద పుస్తకంలో ఆయన చాలా హరికథలను ఎన్నో
చెప్తూనే ఉన్నారు. ఒకటా రెండా అనేక కథలు. హరికథ సంబోధనా బోధితం. మళ్ళీ 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 చెప్తున్నారు. ఏమి చెప్పినా, ఏ కథ చెప్పినా ఆ కథ యొక్క ముఖ్య లక్ష్యం, కేంద్రం ఏమిటంటే, సహజంగా ఒక శ్లోకం చెప్తుంటాం కదా, వేదే వేదే రామాయణే చైవ పురాణే భారతే తదా ఆదావంతే చ మధ్యే చ హరిః సర్వత్ర గీయతే. హరికథ. ఇక్కడ హరి అంటే 4 చేతులు ఉన్నటువంటి ఆ వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని మీద పడుకున్నని ఆ రూపం, ఆ అవతారం మాత్రమే కాదండి. ఆ రూపం అది మనస్సుకి మనకు మంచిది, ఆరాధనకు ఉపాసనకు అంతా ఓకే. కానీ హరి అంటే హరతి రిపుహు ఇది హరిహి. రిపుహు అంటే పాపములను నశింపజేసేటువంటిది, వాడు నశింపజేసేది అనాలి. ఎందుకంటే హరి అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో బ్రహ్మము. ఎందుకంటే నా పాపాలు, నా ఐడెంటిటీ క్రైసిస్, నా గొడవలు, నా సమస్యలు అన్నీ పోవాలంటే, అజ్ఞానం పోవాలంటే ఆ బ్రహ్మజ్ఞానమే కదా. అందుకని ఆ బ్రహ్మజ్ఞానమును కలగాలనేగా ఆ హరియే కృష్ణుడిగా వచ్చి ఇక్కడ గీతా ఉపదేశం చేస్తున్నారు. అందువలన ఈ గీతోపదేశం అనేటువంటిది హరికథ అన్నా కూడా తప్పులేదు. కానీ హరికథ అనే దానికి మనం పాత మనం ఏంటంటే, ఆయన ఏదో హరికథ చెప్తున్నాడు, హరికథలు చెప్పుకుండేవాడు అనేవాళ్ళు. అంత సులభంగా ఏదో పాపం వాళ్ళు పాడుకొని నిలబడి గంటల తరబడి ఏవో కథలు చెప్పి జనానికి నేర్పించాలి, చెప్పాలని వాళ్ళు భగవత్ స్మరణం నామాలని చెప్తుంటే హరికథ అంటే మనకు లెక్కలేదు కదా. ఏదో 10 పైసలు పళ్ళెల్లో వేసేసి వచ్చేస్తాం విని. ఎంత కష్టపడి చెప్పేవాళ్ళు హరికథలు ఆ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడేంటి శ్లోకం చదివాను నేను, ఈ శ్లోకంతో పాటు అది రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, మరేదైనా కానీ అన్ని శాస్త్రాలలో అంతటా మొదట్లోనూ చివరిలోనూ మధ్యలోనూ చెప్పబడిన ఒకే ఒక విషయం హరిహి. హరి 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 నారాయణ. నారాయణ అన్నా కూడా జ్ఞానస్వరూపం. హరి అంటే జ్ఞానం వచ్చేస్తే ఇంకా పాపం ఏంటి, పుణ్యం ఏంటి, నేను అన్నిటిని దాటేస్తాను. కాబట్టి అక్కడ పుణ్యపాపాలకు అతీతమైనటువంటి హరి ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం. ఇక్కడ మనకు ఎవరితోటి పోటీ లేదు, ఎవరితోటి తగాదా లేదు. వైష్ణవులని శైవులని కదా. హరి అంటే బ్రహ్మం. అటువంటి హరికథలు చాలా చెప్పి ఆ భక్తుల యొక్క కథలు చెప్పి అన్నీ చివరికి అక్కడ హరి కేంద్రానికి రావాలి. అటువంటి ఆ హరికథలతోటి ఇలా కూడి ఉన్నటువంటి భగవద్గీత అనే చక్కటి సుగంధమునిచ్చే ఆ పుష్పము, భగవద్గీత అనే పుష్పం ఉన్నటువంటి ఈ భగవద్గీత, భాగవత, భారతాన్ని లోకంలో సజ్జనులు ఎంతో కొంచెం ఏదో పుణ్యం చేసి ఈశ్వరుడి అనుగ్రహం చేత సద్భావనలు, సద్గుణాలు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు సత్పురుషులందరూ కూడా 6 కాళ్ళు ఉన్నటువంటి ఆ తుమ్మెదలు, ఆ తేనెటీగల్లాగా వీళ్ళు ఈ గీత అనే పుష్పం దగ్గరకు వచ్చి ఎంతో తాగుతున్నారు, మళ్ళీ తాగుతున్నారు, ఆనందపడుతున్నారు. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అని చెప్పినట్లు పేపీయమానం తాగుతూనే ఉన్నారు. దే ఆర్ డ్రింకింగ్ దిస్ గీతా అమృతం. ఆ తుమ్మెదలు ఎలాగైతే తేనెటీగలు వచ్చి తేనెను తాగుతాయో, అందువలన అటువంటి ఈ యొక్క భారత పంకజం, ఈ మహాభారతం అనే పుష్పంలో ఉన్నటువంటి ఆ భగవద్గీతను చదవటం వలన, వినటం వలన మహాభారతంలోని ధర్మాలు, విషయాలను కూడా తెలుసుకున్నట్టున మనందరికీ నః భూయాత్ శ్రేయః.
నహ భూయాత్ కలిమలమును ఆ మహాభారతం ఏంటి, కలిలో ఉన్నటువంటి అన్ని దోషాలను నశింపజేసే శక్తి కలిగినటువంటి ఆ భారత పంకజమైనటువంటి గీతా అమృతము అయినటువంటి అది మనకు అందరికీ ఆ కలి యొక్క దోషాలను తొలగించి అజ్ఞానమును తొలగించి శ్రేయస్సును చేకూర్చుగాక అని అందరి తరఫున అది నహ అంటే మనందరికీ అని నమస్కారం. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఇవి 2 వచ్చే సత్సంగంలో చూసి మొదటి అధ్యాయంలోకి ప్రవేశించాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.